Andhra Pradesh regulation of appointment to public service and rationalization of staff pattern and pay structure amendment bill 2024. Adhyaksha, I request to move for leave to introduce the Andhra Pradesh regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure amendment bill 2024. Motion moved. The question is that the Andhra Pradesh regulation appointment to public service and rationalization of staff pattern and pay structure amendment bill 2024 I request to move that the Andhra Pradesh regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure amendment bill 2024 be taken into consideration. Motion moved. అధ్యక్ష, గతంలో వివిధ సందర్భాల్లో ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్చువల్ బేసిస్ మీద లేదా వివిధ ఇతర బేసిస్ మీద రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా కొంతమందిని గవర్నమెంట్ సర్వీసెస్కు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే రెండు సందర్భాల్లో వారిని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ రెగ్యులరైజేషన్ చేసినప్పుడు వివిధ కోర్టు రూలింగ్స్ ఇవన్నీ పాటించి చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ జరిగిందో అంతకు ముందు ఏ సర్వీసెస్ అయితే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఆ సర్వీసెస్ కోర్టు రూలింగ్స్ ప్రకారంగా అవి దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ పర్మనెంట్ సర్వీస్ కాబట్టి దానికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ అన్ని బెనిఫిట్స్ కానీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్గా తీసుకునే దానికి వీలు పడదని కోర్టు రూలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ దోస్ రూలింగ్స్ అండ్ ఆల్సో రూల్స్ దట్ హెవ్ బీన్ సెట్ అధ్యక్ష ఈ అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. The motion is carried. I shall not there are no amendments to pass through enacting formal and law title and they are before the house. For the class 2, class 1, enacting formal and law title I request to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. The motion is carried and the bill is passed. ధాన్యం అమ్మకాల్లో ఎదురు దోపిడీ ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, రూపాయన్నరక కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move for leave to introduce the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024.
Rajiv Gandhi University Knowledge ఆక్వా రైతులు ముంచేసిన ప్రభుత్వం, రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. please say no. As have it, రూపాయన్నరకే ఆక్వాకు రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, education to move the motion for ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 to be taken into consideration. motion moved. Discussion on జే consideration of the ట్యాక్స్ కు bill. బలైన ఆక్వా రంగం, రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర అధ్యక్ష, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు త్రిపురేటిలో విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో దిగవంత ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడబడింది. అధ్యక్ష, ఈ త్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తం మీద త్రిపుల్ ఐటీ ఉన్నది ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ త్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాచుర్యం సంపాదించే. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతే అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది. అధ్యక్ష, రాష్ట్రంలో 4 క్యాంపస్లు, 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్లోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు. అధ్యక్ష, 6,000 మంది అధ్యక్ష, 24,000 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది. అధ్యక్ష, దీంట్లో చేస్తున్న అమెండ్మెంటు ఏదైతే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అలాగే వారితో పాటు ఉన్న రిజిస్ట్రారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనల్ని మార్చాము. అధ్యక్ష, ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వారి వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేసాం. అధ్యక్ష, సెర్చ్ కమిటీ ద్వారా. కానీ ఇక్కడ నుంచి ఈ అమెండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమిక. అధ్యక్ష, దీన్ని మార్పు చేస్తున్నాం. అధ్యక్ష, అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని వాళ్ళు కూడా వారికున్న ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ్ కమిటీ ద్వారా నిబంధన జరుగుతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధాని గారికి, రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఇది ప్రాధాన్యత కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాకింగ్ ఆమోదించాలని కోరుతున్నాం. కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, రైతులో మట్టి పూడికి తీయని ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ట్యాక్స్ పరైన ఆక్వా రంగం, ట్యాక్స్ పరైన ఆక్వా రంగం. Honorable Speaker, sir, I move that the bill be passed. కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ లేని ప్రభుత్వం, వరకం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం, వరకం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం, వరకం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం. Sir, I beg to move
for leave to introduce the Andhra Pradesh Assigned Lands Provisional Transfer Amendment Bill Lands Provision Transfer Amendment Bill 2020 be introduced. Those who are for this, మాట్లాడే అవకాశం ఇచ్చారు. those who are for the motion, please say yeah. Those who are వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వనటువంటి ప్రభుత్వం. motion for tackling